ప్రపంచంలోనే అత్యధిక పెట్రోలియం నిల్వలు ఉన్న దేశం వెనిజులా. రెండవ స్థానంలో సౌదీ అరేబియా ఉంది. వెనిజులాలో ప్రపంచ పెట్రోలియం నిల్వల్లో దాదాపు 30% ఉంది. కెనడా, ఇరాన్ మరియు ఈక్వెడార్ దేశాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తిపై ఆధారపడిన దేశాలు ఆర్థిక వ్యవస్థలో చాలా బలంగా ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలు ప్రపంచ పెట్రోలియం సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సౌదీ అరేబియా పెట్రోలియం ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. పెట్రోలియం ధరలు హెచ్చు తగ్గులు కావడానికి ఆ దేశాల బడ్జెట్లు ప్రభావితం చేస్తాయి. వెనిజులాలో ఎక్కువ భాగం హెవీ క్రూడ్ ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ నిల్వలను పీపా లెక్కల్లో కొలుస్తారు. అరబ్ దేశాలలో పెట్రోలియం ను నల్ల బంగారం అని పిలుస్తారు. పెట్రోల్ అన్వేషణ నిత్య ప్రక్రియ. ఈ దేశాల పెట్రోలియం నిల్వలు రాబోయే తరాలకు శక్తిని అందిస్తూ ఉంటాయి. చార్లెస్ బాబేజ్ మొదటిసారిగా కంప్యూటర్ ని కనుగొన్నది ఈయనే. ఈయన 1791లో లండన్ లో జన్మించారు. ఈయన ఒక గొప్ప మ్యాథమెటిషియన్ మరియు ఇంజనీరింగ్. బాబేజ్ డిఫరెన్స్ ఇంజన్ అనే యంత్రాన్ని రూపొందించాడు. ఇది గణిత పట్టికలను ఆటోమేటిక్ గా తయారు చేయడానికి ఉద్దేశించింది. ఈయన చేసిన అత్యుత్తమ ఆవిష్కరణ అనాటామికల్ ఇంజన్. ఇది ఆధునిక కంప్యూటర్ మొదటి నమూనాగా భావిస్తారు. అందుకే ఈయనను కంప్యూటర్ పితామహుడు అని పిలుస్తారు. ఈయనతో కలిసి పనిచేసిన అడాల్ ఆల్వేస్ మొదటి ప్రోగ్రామ్ గా పేరు పొందారు. ఈయన రైలు కోసం క్యాచర్ అనే పరికరాన్ని కనిపెట్టాడు. ఈయన తయారు చేసిన యంత్రాలు మెకానికల్ డిజైన్లతో పనిచేసేవి. ఈయన సృష్టించిన సిద్ధాంతాలు నేటికి కంప్యూటర్ సైన్స్ లో ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి. ఈయన చివరిగా 1871 అక్టోబర్ 18వ తేదీన చనిపోయారు. హిపోటామస్లు ఆఫ్రికా ఖండానికి చెందిన జంతువులు. ఇవి నీటిలో మరియు నేల మీద జీవించే క్షీరదాలు. హిపోటామస్ ఏనుగులు ఖడ్గ మృగాల తర్వాత 3వ అతిపెద్ద భూచర జంతువులు. ఇవి ఎక్కువగా నదుల్లో, సరస్సుల్లో సమయాన్ని గడుపుతాయి. హిపోటామస్ నీటి అడుగున 5 నిమిషాల పాటు శ్వాసను ఆపుకోగలదు. పెద్ద హిపోటామస్ దాదాపు 3000 కేజీల బరువు ఉంటుంది. వీటి గుంపును బ్రోడ్స్ అని పిలుస్తారు. వీటి దవడలు చాలా బలమైనవి మరియు పెద్ద కూర పళ్ళు ఉంటుంది. హిపోటామస్ తన పిల్లలకు నీటి అడుగున కూడా పాలివ్వగలదు. వీటికి అడవుల్లో పెద్దగా శత్రువులు ఉండవు. వీటి జీవితకాలం అడవిలో సాధారణంగా 40 నుంచి 50 సంవత్సరాలు ఉంటుంది. కోతులు చాలా తెలివైన మరియు సాంఘికంగా జీవించే క్షీరదాలు. ప్రపంచవ్యాప్తంగా కోతుల్లో సుమారు 260కి పైగా జాతులు ఉన్నాయి. కోతులను 2 ప్రధాన సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి పాత ప్రపంచ కోతులు, అలాగే కొత్త ప్రపంచ కోతులు. పాత ప్రపంచ కోతులు ఆసియా, ఆఫ్రికాల్లో ఉంటాయి. అలాగే కొత్త ప్రపంచ కోతులు అమెరికా ఖండంలో కనిపిస్తాయి. కొత్త ప్రపంచ కోతులకు మాత్రమే తమ తోకను వస్తువులు పట్టుకోవడానికి ఉపయోగించే సామర్థ్యం ఉంటుంది. ప్రపంచంలోని అతి చిన్న కోతి పిగ్మీ మార్మోసెట్. దీని పొడవు కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే ఉంటుంది. మ్యాండ్రిల్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద కోతి. దీని ముఖంపై రంగురంగుల గుర్తులు ఉంటాయి. కోతులు సమూహంగా ఉంటాయి మరియు ఈ సమూహాన్ని ట్రూప్ అని పిలుస్తారు. కొన్ని కోతులు ఈత కొట్టగలవు, అలాగే నీటిలో ఆహారాన్ని కూడా వెతుక్కోగలవు. కొన్ని చిన్న కోతులు 10 నుంచి 20 సంవత్సరాలు బతికితే మరియు పెద్ద కోతులు 30 నుంచి 40 సంవత్సరాల వరకు బతుకుతాయి.